హాయ్ ఫ్రెండ్స్, అర్థమెటిక్ నుంచి మనం ఈజీగా స్కోర్ చేయగలిగే టాపిక్లలో ఒకటి యావరేజ్. యావరేజ్ అంటే తెలుగులో సరాసరి. సో ఈ టాపిక్ నుంచి మన ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా 1 నుంచి 2 బిట్స్ వస్తూ ఉంటాయి. మనం పెన్ కూడా యూజ్ చేయకుండా చాలా సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు. కాన్సెప్ట్ తెలిస్తే చాలు. ఇందులో ఫార్ములాస్ కూడా పెద్దగా ఏముండవు, జస్ట్ ఉన్నది ఒకే ఒక ఫార్ములా, యావరేజ్ ఈక్వల్ టు టోటల్ సమ్ బై నెంబర్ ఆఫ్ ఐటమ్స్. ఈ ఒక్కటి గుర్తుంటే మీకు మొత్తం అయిపోయినట్టే. యావరేజ్ కావాలంటే టోటల్ సమ్ బై నెంబర్ ఆఫ్ ఐటమ్స్. టోటల్ సమ్ కావాలి అంటే మనకేంటి, టోటల్ సమ్ కావాలి అంటే ఇది ఇటు వెళ్ళిపోతుంది, యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఐటమ్స్, అంతేనా? అదే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ కావాలి అంటే ఇది ఇటు వెళ్తే ఇది ఇటు వస్తుంది. సో టోటల్ సమ్ బై యావరేజ్. సో ఈ ఒక్కటి తెలిస్తే ఇది మనం ఏది కావాలో దాన్ని మనం సాల్వ్ చేసుకోవచ్చు, ఈజీగా తెచ్చుకోవచ్చు అనమాట. అయితే ఈ టాపిక్ నుంచి మీరు చాలా ఈజీగా స్కోర్ చేయొచ్చు అనమాట. ఈ ఫార్ములా యూజ్ లేకపోయినా కూడా, ఇది మీరు గుర్తు లేకపోయినా కూడా కాన్సెప్ట్ బట్టి మీరు ఈజీగా చేయొచ్చు. సో ఈ టాపిక్ మొత్తం, ఈ వీడియో మొత్తం మీరు చూసినట్టయితే మీకు క్లియర్గా యావరేజెస్ నుంచి ఎలాంటి సమ్ వచ్చినా సాల్వ్ చేయగలుగుతారు. ఓకేనా? ఇందులో మనకి ఎక్కువగా ఏంటంటే క్రికెట్ గురించి అడుగుతూ ఉంటారండి. 16 ఇన్నింగ్స్ వరకు అతని యావరేజ్ ఒక 24-25 ఉండేది. ఈ 17 ఇన్నింగ్స్లో ఒక 54 స్కోర్ చేశాడు. అయితే అతను యావరేజ్ అనేది 18 పెరిగింది, లేదా ఎంత పెరిగింది, ముందే అంత స్కోర్ ఉండేది, ఇలా అడుగుతాడు. చాలా సింపుల్. అలాగే క్లాస్లో 30 మంది బాయ్స్ యొక్క వయస్సుల మొత్తము యావరేజ్ ఎంత ఉంది, వాళ్ళ క్లాస్ టీచర్ కూడా యాడ్ చేయడం వల్ల కొంత పెరిగింది లేదా కొంత తగ్గింది, అయితే ఆ టీచర్ యొక్క ఏజ్ ఎంత, ఇలా అడుగుతూ ఉంటాడు. ఇవి చాలా సింపుల్. సో అవి చూద్దాం. ఓకే, ఇవి మీకు అర్థమైంది కదా? ఇంకా మీకు ఇవి అర్థం కాకపోతే మీకు ఈజీగా అర్థమయ్యేలాగా ఒకటి ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఒక సిల్లీ ఎగ్జాంపుల్. మీ ఫ్రెండ్స్ ఒక ముగ్గురు వ్యక్తులు చేపలు పడడానికి వెళ్ళారు ఒక చెరువులో. ఒక అతనికి 2 కేజీలు చేపలు దొరికాయి, ఒక అతనికి 4 కేజీలు దొరికాయి, ఒక అతనికి 6 కేజీలు చేపలు దొరికాయి. ఇలా దొరికినప్పుడు ఎవరికి దొరికిన చేపలు వాళ్ళు పట్టుకెళ్ళిపోయారు కదా, అందరూ కలిసి వెళ్ళారు. సో ఈక్వల్గా పంచుకోవాలి కదా, యావరేజ్ చేయాలి, సరి సమానంగా పంచుకోవాలి. అందుకే అప్పుడు ఏం చేస్తారు, మొత్తం ఎన్ని కేజీలు చేపలు వచ్చాయి, 6, 4, 10 + 2 12 కేజీలు చేపలు వచ్చాయి. ఎంతమంది పంచుకోవాలి? ముగ్గురు వెళ్ళారు కదా, సో ముగ్గురు పంచుకోవాలి. అంటే ఒక్కొక్కరికి ఎన్ని కేజీలు వస్తాయి? ఒక్కొక్కరికి 4 కేజీలు చొప్పున వస్తాయి. సో ఇతనికి 4, ఇతనికి 4, ఇతనికి 4, ముగ్గురికి 3 4 వస్తాయి. సో ఇలా సరాసరిగా సరి సమానంగా యావరేజ్గా పంచుకోవడం. సో దీన్నే మనం యావరేజ్ అంటాం అన్నమాట. ఈ లాజిక్ తెలిస్తే చాలు, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా క్రికెట్ మ్యాచ్ ఉందనుకుందాం, ఏదైనా అవుతుంది, ఒక దాంట్లో 10, ఒక దాంట్లో 20, ఒక దాంట్లో 10, ఒక దాంట్లో 20 కొట్టారు. సో యావరేజ్ ఎంత అంటే మొత్తం కలిపేసి 30, 40, 60 బై మొత్తం ఎన్ని 4 మ్యాచ్లు ఆడాడు. సో యావరేజ్ ఎంత అంటే 15. ఓకేనా? ఇది కాన్సెప్ట్, ఇది నార్మల్గా వస్తూ ఉంటాయి. ఇది ఒక సమ్, మళ్ళీ దీనికి ప్రత్యేకంగా ఎక్స్ప్లెయిన్ చేయడం ఎందుకని సింపుల్ చెప్తాను. 4 మ్యాచ్లో స్కోరు, మొదటి మ్యాచ్లో 10, 2 మ్యాచ్లో 20, 3 మ్యాచ్లో 10, 4 మ్యాచ్లో 20. 4 మ్యాచ్లు ఆడారు కాబట్టి కింద 4 నెంబర్ ఆఫ్ ఐటమ్స్. మొత్తం స్కోర్ ఎంత? 30, 60 స్కోర్ చేశారు. యావరేజ్ ఎంత అంటే 15 అనమాట. ఓకే, కొంచెం డీప్గా వెళ్దాము. ఇవి బేసిక్స్, ఇవి ఏమి అడగలేండి. ఓకే, చూడండి, చాలా ఇంపార్టెంట్ మోడల్, ఎక్కువ అడుగుతుంటాడు. ఒక క్లాస్ ఉంది, ముందు చదివేస్తాను. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 30 బాయ్స్ ఇన్ ఏ క్లాస్ ఈజ్ 18 years. వెన్ ద ఏజ్ ఆఫ్ క్లాస్ టీచర్ ఈజ్ ఇంక్లూడెడ్, ద యావరేజ్ బికమ్స్ 19 years. వాట్ ఈజ్ ద ఏజ్ ఆఫ్ ద క్లాస్ టీచర్? ఒక క్లాసులో 30 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళ యొక్క యావరేజ్ ఏజ్, వాళ్ళ యొక్క వయసులన్నీ కలిపేసి బై 30 మంది ఉన్నారు కదా, బై 30 వేస్తే 18 వస్తుంది అని క్లియర్గా చెప్పాడు. యావరేజ్ ఏజ్ 18. అయితే ఆ క్లాస్ టీచర్ని కూడా, ఆ క్లాస్ టీచర్ యొక్క వయసుని కూడా కలిపిన తర్వాత వాళ్ళ మొత్తం స్టూడెంట్స్ది ప్లస్ ఈ టీచర్ది కలిపి యావరేజ్ ఎంత అయింది? 19 అయ్యింది. అయితే ఆ క్లాస్ టీచర్ యొక్క ఏజ్ ఎంత? ఓకే, ఇది మనం 2 రకాలుగా సాల్వ్ చేయొచ్చు. ఫార్ములా ప్రకారము, నార్మల్ ప్రాసెస్, అది కొంచెం లెంతీగా ఉంటుంది. అదేమీ లేకుండా ఒక డైరెక్ట్గా గుర్తుండిపోయేలాగా చెప్తాను. ఒక చిన్న షార్ట్కట్ లాగా, ఒక ఫార్ములా గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. అదొకటి చెప్తాను. రెండింటికి కూడా మీరు నేర్చుకోండి. అయితే నేను చెప్పే రెండోదే ఫాలో అవ్వండి. ఫస్ట్ జస్ట్ లాజిక్ మీకు అర్థం అవడం కోసం నేర్చుకోండి. ఓకే, 30 మంది బాయ్స్, ఎంతమంది? నెంబర్ ఆఫ్ ఐటమ్స్. 30 మంది బాయ్స్ యొక్క ఏజ్. ఓకే, యావరేజ్ ఏజ్ ఎంత? 18 ఉండేది.
ఓకే, క్లాస్ టీచర్ కూడా ఒకరు యాడ్ అయ్యారు. క్లాస్ టీచర్ కూడా యాడ్ అయితే ఎంతమంది అయ్యారు? 30 + 1 31 మంది అయ్యారు. సో 31 మంది అయిన తర్వాత యావరేజ్ ఎంత అయిందట? ఏజ్ 19 అయ్యిందట. ఓకే, అయితే ఇప్పుడు క్లాస్ టీచర్ ఏజ్ ఎంత? ఓకేనా, ఇక్కడ చూడండి 30 మంది ఒక యావరేజ్ వచ్చింది, ఇది 31 మందిది. సో ఈ 30 మంది సమ్ము తర్వాత 31 మంది సమ్ము మధ్యలో డిఫరెన్స్ చూస్తే ఎక్స్ట్రా వచ్చింది క్లాస్ టీచర్ ఏజే కదా. సో ఇక్కడ సమ్ కావాలి అంటే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ మొత్తం 30 మంది ఇంటూ యావరేజ్ చేసుకుంటే వచ్చేసింది కదా. 30 18 3 18 ఎంత? 54 540 31 × 19 589. ఇక్కడ మనం డిఫరెన్స్ చూస్తే 49. ఆ ఒకటి ఎవరు? క్లాస్ టీచర్ ఏజ్ అంతా 49 సంవత్సరాలు. ఇది మల్టిప్లికేషన్ చేసుకుంటే మీకు వస్తుంది. సో ఇలాగ ఏమి లేకుండా ఒక ఫార్ములా ప్రకారం చూస్తే, ఓకే, ఒక ఫార్ములా ప్రకారం చూస్తే చూడండి 30 మంది కదా, 30 మంది బాయ్స్ది యావరేజ్ ఎంత ఉండేది? 18 ఉండేది. యావరేజ్ ఎంత? 18 ఉండేది కదా. ఇప్పుడు ఒక క్లాస్ టీచర్ యాడ్ అవ్వడం వల్ల, ఓకే, ఒక క్లాస్ టీచర్ యాడ్ అవ్వడం వల్ల వాళ్ళు ఎంతమంది అయ్యారు? 31 మంది అయ్యారు. సో 31 మంది కూడా ఒక క్లాస్ టీచర్ వేయడం వల్ల 31 మంది యావరేజ్ కూడా 19 అయ్యింది. మనం ఇందాక చెప్పిన సరాసరి మనం అనుకుందాం, అంటే 18 ఉండాల్సింది, అంటే 30 మంది కూడా 18 ఉండాల్సింది. ఇప్పుడు 31 మందికి కూడా 19 అయ్యింది. అంతేనా? 30 మందికి 18 ఉండాల్సింది 31 మందికి ఈ క్లాస్ టీచర్ వేయడం వల్ల 19 అయ్యింది. అంటే ఈ 19 ఈ క్లాస్ టీచర్ ఏజ్ కావాలి అంటే మనకి ఇప్పుడేంటి? ఈ 18 ఉండాల్సిన దానికి కలిసింది ఎంత? ఒకటి చెప్పిన ఈ 30 మందికి కూడా కలిసింది కదా, 19 అయింది యావరేజ్. 18 ఉండాల్సింది ప్రతి ఒక్కరికి కూడా 19 అయింది. అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కటి కలిసింది ఎవరి వలన? టీచర్ యొక్క ఏజ్ వలన. ఒకటి పెరిగింది. సో ఇక్కడ మనకి క్లాస్ టీచర్ ఏజ్ కావాలి, న్యూ ఏజ్ కావాలి, న్యూ ఐటెం కావాలి అన్నప్పుడు ఏం చేస్తామంటే మనకి చాలా సింపుల్, కొత్తగా వచ్చిన మనకి యావరేజ్ అంతా కొత్త యావరేజ్, న్యూ యావరేజ్ ప్లస్ వీళ్ళందరికీ కూడా ఒక్కొక్కటి కలిసింది కదా. అందరికీ కూడా ఎంతమంది ఉన్నారు? 30 మందికి కూడా, ఆ స్టూడెంట్స్ 30 మందికి కూడా ఈ టీచర్ రావడం వల్ల ఎంత పెరిగింది? 18 ఉండాల్సింది 19 పెరిగింది. అంటే ఎంత? ఒక్కొక్కటి పెరిగింది. సో ఒక్కటి వేసుకుంటే మనకి క్లాస్ టీచర్ ఏజ్ వచ్చేస్తుంది. ఎంత? 19 + 30 ఎంత? 49 సంవత్సరాలు అనమాట క్లాస్ టీచర్ది యాక్చువల్గా 49 సంవత్సరాలు. యాక్చువల్గా స్టూడెంట్స్ 18 చొప్పున 30 మంది ఉన్నారు. అందరూ 18 అనుకుందాం, సపోజ్ 30 మంది ఉన్నారు. ఈ క్లాస్ టీచర్ది 49 సంవత్సరాలు అనమాట. సో ఈ 49 సంవత్సరాలు ఇది కలిపినప్పుడు మనకి యావరేజ్ ఏమవుతుంది? అయితే 18 ఉంటే మొత్తం 18 అవుతుంది, కానీ 49 ఉంది. సో ఎక్స్ట్రా ఉన్నది మొత్తం మళ్ళీ షేర్ చేయాలి కదా అందరికి కూడా. సో అందరికి షేర్ చేసినప్పుడు ఈ విధంగా ఫామ్ అనమాట. సో ఇది మీరు గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఓకే, న్యూ పర్సన్ ఏజ్ రాసుకోండి. న్యూ పర్సన్ ఏజ్ మీకు ఇది ఈజీ అనుకుంటే ఇది చేసుకోండి, లేదా ఇది చేసుకోండి, మీ ఇష్టం. ఓకే, ఇక్కడ చూడండి, న్యూ పర్సన్ ఏజ్ ఈక్వల్ టు, ఓకే, న్యూ పర్సన్ ఏజ్ ఈక్వల్ టు న్యూ యావరేజ్ ప్లస్ ఓల్డ్ మెంబర్స్ ఇంటూ డిఫరెన్స్ ఆఫ్ ఓల్డ్ అండ్ న్యూ యావరేజ్. డిఫరెన్స్ ఆఫ్ ఓల్డ్ అండ్ న్యూ యావరేజ్. ఓకే, ఇది వేసుకుంటే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. లేదంటే మీరు దీన్ని ఇంకోలా కూడా రాసుకోవచ్చు. ఇక్కడ ఓల్డ్ యావరేజ్ ప్లస్ టోటల్ మెంబర్స్ అంటే ఇక్కడ ఇప్పుడు క్లాస్ టీచర్ కలిపి ఎంతమంది ఉన్నారో అంతమంది. ఇక్కడేమో ఓల్డ్ మెంబర్స్ ఎంతమంది వేసామో ఇక్కడ టోటల్ మెంబర్స్ వేస్తాము. టీచర్ని కూడా కలిపేసి ఇక్కడ డిఫరెన్స్ వేస్తాము. సేమ్ ఈ డిఫరెన్స్ ఆఫ్ ఓల్డ్ అండ్ న్యూ ఏజ్. చూడండి, రెండింటిలో ఏది వేసుకున్న పర్లేదు. ఇక్కడ న్యూ వేసుకుంటే ఇక్కడ ఓల్డ్ ఉండాలి, అదే ఓల్డ్ ముందు వేసుకుంటే ఇక్కడ టోటల్ ఉండాలి. చూసుకోండి. ఓకే, ఇది కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏదో ఒకటే గుర్తుపెట్టుకుంటే మీకు ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ సమ్ చూద్దాం. చూడండి, ద యావరేజ్ ఏజ్ ఆఫ్ హస్బెండ్ అండ్ హిజ్ వైఫ్ who were married 7 years ago was 25 years.
ఒక వైఫ్ అండ్ హస్బెండ్ యొక్క వయసులో యావరేజ్ అనేది 25 ఉండేదట. ఇప్పుడు 7 సంవత్సరాల క్రితం, 7 సంవత్సరాల క్రితం ఒక వైఫ్ అండ్ హస్బెండ్ యొక్క యావరేజ్ 25 సంవత్సరాలు యావరేజ్. ఓకే, తర్వాత the average age including a child which was born during in the interval is 22 years now. ఓకే, ఇప్పుడు వాళ్ళకి ఒక చైల్డ్ కూడా పుట్టారు. అయితే వాళ్ళు పుట్టిన తర్వాత ఎప్పుడు పుట్టారో చెప్పలేదు. ఈ 7 సంవత్సరాల పీరియడ్లోనే, 7 సంవత్సరాల ముందు ఇది, ఇప్పుడు 7 సంవత్సరాలు కలిసింది కదా. సో ఈ పీరియడ్లోనే వాళ్ళకి ఒక బేబీ కూడా పుట్టారనమాట. వైఫ్ అండ్ హస్బెండ్ ప్లస్ చైల్డ్ యావరేజ్ ప్రజెంట్ ఎంత ఉందంట, 22 ఉందట. ఓకే, అయితే ఆ బేబీ యొక్క వయసు ఎంత చూడండి. ఇది 7 సంవత్సరాల ముందు 25. ఎంతమంది అండి ఇది? వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఎంత? 2. సో ఈ సమ్మ కావాలంటే 25 × 2 అంటే 50 సంవత్సరాలు. ఒక్కొక్కరిది 25 యావరేజ్. మనం ఇది 25, 25, 50. ఎప్పుడు 7 సంవత్సరాల ముందు. సో 7 సంవత్సరాలు కలపాలి కదా. సో ఇద్దరికి 7 సంవత్సరాలు కలపాలి. సో ఇద్దరికి 7 చొప్పున కలిపితే వైఫ్కి 7 సంవత్సరాలు, హస్బెండ్కి 7 సంవత్సరాలు కలిపితే ఎంత? 14 సంవత్సరాలు. అంటే ప్రజెంట్ వాళ్ళిద్దరిది కలిపితే 64 సంవత్సరాలు. అదే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ప్లస్ చైల్డ్ ముగ్గురిది యావరేజ్ 22 అంటే 3 × 22 చేస్తే ప్రజెంట్ వాళ్ళ ముగ్గురిది వయసులో మొత్తం వస్తుంది కదా. 3 × 22 అంతా 66. ఓకే, ఇప్పుడు ఈ ముగ్గురి వయసు 66 సంవత్సరాలు, వాళ్ళిద్దరి వయసు 64 సంవత్సరాలు. సో ఈ ముగ్గురులోంచి ఇద్దరు తీసేస్తే మిగిలింది ఎవరు? చైల్డే కదా. సో ఈ రెండింటి మధ్య గ్యాప్ ఎంత? 2 సంవత్సరాలు. సో చైల్డ్ యొక్క వయసు ఎంత? 2 సంవత్సరాలు అనమాట. అర్థమైంది లాజిక్? 7 సంవత్సరాల ముందు వైఫ్ హస్బెండ్ వయసు 25. సో వాళ్ళ వయసులో యావరేజ్ 25 అయితే మనకి వాళ్ళ వయసులు మొత్తం కావాలంటే యావరేజ్ ఇంటూ టోటల్ ఐటమ్స్ ఎంతమంది ఉన్నారు? 2 ఉన్నారు. సో ఇద్దరిని కలిపితే 50. 50లోంచి మరి 14 ఎందుకు కలిపామంటే 7 సంవత్సరాల ముందు ఇది. 7 సంవత్సరాల ముందు వయస్సు 50 ఉండేది. 7 సంవత్సరాల తర్వాత ఎంత అవుతుంది? ఇద్దరికి 7 పెరుగుతుంది కదా. సో 50 + 14 64 సంవత్సరాలు. ఇప్పుడు అది ఇప్పుడు వాళ్ళ ముగ్గురిది, వాళ్ళ బాబుతో లేదా పాపతో కలిపి, వాళ్ళ చైల్డ్ది కలిపి 22 ఉంది యావరేజ్. మరి వయసు మొత్తం కాబట్టి 22, ముగ్గురు కాబట్టి 3 × 22 66. ఇద్దరి మధ్య గ్యాప్. ఓకే, ఇక్కడ ముగ్గురు, ఇక్కడ 2 ఉన్నారు. సో బేబీ వయసు ఇక్కడ లేదు కాబట్టి ఆ వయసు 2 డిఫరెన్స్ తీసుకుంటే మనకి వచ్చేస్తుంది. Of the 3 numbers, the first and second are in the ratio 4:5 and the second and the third are in the ratio 2:3 and their average is 77. Find the smallest number. చూడండి, ఒక 3 నెంబర్లు ఉన్నాయట. అందులో మనకి మొదటి 2 4:5 రేషియోలో ఉన్నాయట. తర్వాత 2 2:3 రేషియోలో ఉన్నాయి అట. అయితే వాటి యొక్క యావరేజ్ అనేది, మూడింటి నెంబర్ యొక్క యావరేజ్ అనేది 77 ఇచ్చాడు. అయితే స్మాలెస్ట్ నెంబర్ ఎంత అని అడిగాడండి. సో ఇలా ఏబిసి రేషియో ఇచ్చినప్పుడు మనం సింగిల్ రేషియోగా తీసుకోవాలి. ఇది ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఏబిసి అనుకుందాం. లేదంటే సో ఇలా ఇచ్చినప్పుడు మనం ఈ 2 ఈక్వల్గా లేనప్పుడు అవుతుంది కదా. సో మనం ముందు ముగ్గురిది ఈక్వల్గా ఒక రేషియో కనుక్కుందాం. 4 రెళ్ళు 8, 7, 5 రెళ్ళు 10, 5 3 15. ఓకే, ఇది మనకి ఇప్పుడు రేషియో వచ్చింది. సో ఇది ఫస్ట్ పర్సన్ది, సెకండ్ పర్సన్ది, థర్డ్ పర్సన్ రేషియో. అయితే వాళ్ళ ముగ్గురి యావరేజ్ 77 అన్నాడు. సో వాళ్ళ ముగ్గురి యావరేజ్ 77 అయినప్పుడు సమ్ ఎంత అవుతుంది? 3తో మల్టిప్లై చేయాలి కదా. 3 × 21, 3 × 21 231 మనకి సమ్ అవుతుంది. సో 231 ఈ ముగ్గురిది కలిపితే సమ్ అవుతుంది. అయితే అందులో స్మాలెస్ట్ పర్సన్ యొక్క వయసు అడిగాడు. ఇందులో స్మాల్ ఏది? 8. సో 8 ఉన్నవాడిది ఎంత వయసు అని అడిగాడు. ఈ స్మాలెస్ట్ నెంబర్ అడిగాడు. సో ఈ స్మాలెస్ట్ నెంబర్ కావాలి. సో ఈ మొత్తం కలిపితే ఎంత? 18 + 15 ఎంత? 33. సో 231/33 వేస్తే ఒక పార్ట్ వస్తుంది. మనకి 8 కావాలి కాబట్టి సో 8 పార్ట్లు కడతాము. సో ఇలా చేసుకుంటే మనకి ఈజీగా ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. సో 3 11 33, 3 ఏళ్ళు 21, 3 ఏళ్ళు 21, 11 1 11 ఏళ్ళు 7 8 56. సో స్మాలెస్ట్ నెంబర్ ఎంత అండి? మనకి 56. ఇదే ఆన్సర్. ఓకే, నెక్స్ట్ సమ్ చూద్దామండి. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ 4 men ఈజ్ ఇంక్రీజ్డ్ బై 3 kg వెన్ వన్ ఆఫ్ దెమ్ హూస్ వెయిట్స్ 120 kg ఈజ్ రీప్లేస్డ్ బై అనదర్ మెన్. వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ ద న్యూ మెన్? చూడండి, ఇక్కడ ఒక 4 పర్సన్స్ ఉన్నారు. 4 పర్సన్స్ యొక్క యావరేజ్ వెయిట్ అనేది ఒక 3 పెరిగిందట. ఎప్పుడు? ఈ 4 పర్సన్లో ఒక అతను
120 కేజీలు ఉంటాడట అతను తీసేసి ఇంకొక కొత్త పర్సన్ని ఇక్కడ ఈ పర్సన్ తీసేసి ఈ ప్లేస్లో కొత్త పర్సన్ యాడ్ చేయడం ద్వారా ఇలా 3 కేజీలు పెరిగిందట. పెరిగితే అయితే ఈ కొత్త పర్సన్ యొక్క వెయిట్ ఎంత అని అడిగాడు. చూడండి, ఇక్కడ ఫార్ములా ప్రకారం చేయొచ్చు, లాజిక్ ప్రకారం చేయొచ్చు. ముందు లాజిక్ చెప్తాను చూడండి. ఒక 4 పర్సన్లు ఉన్నారు. 4 పర్సన్ల యొక్క యావరేజ్ ఎంతో కొంత ఉంటే అందులో అంటే మొత్తం ఈక్వలే. మన యావరేజ్ అంటే ఇందాక చెప్పిన ప్రకారం ఈక్వలే అనుకుందాం. అయితే ఇలా ఒక 120 కేజీ పర్సన్ని తీసేశారు. సో 120 కేజీ పర్సన్ తీసేసి మళ్ళీ ఇంకొక పర్సన్ని యాడ్ చేస్తే మనకి ఎంత పెరిగింది? యావరేజ్ 3 పెరిగింది. సో 3 పెరిగిందంటే ఇంతకుముందు ఎంత ఉందో దానికంటే 3 ఈ 4కి పెరగాలి కదా. 4కి కూడా పెరగాలి. 4 3 4కి 3 చొప్పున పెరిగితే ఎంత? 4 3 12, అంతేనా? 4 3 12 పెరగాలి. దాంతోపాటుగా తీసేసిన 120 కూడా యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ రీప్లేస్ చేయాలి కదా. ఆ 120 కూడా ఉంటేనే +3 అవుతుంది కదా. సో ఈ 120 కంటే తక్కువ కేజీలు పెడితే యావరేజ్ ఎలా పెరుగుతుంది? పెరగదు కదా. పెరిగింది అంటే ఈ తీసేసిన పర్సన్ సేమ్ 120 కేజీ తీసారా, మళ్ళీ 120 కేజీ అతనే పెట్టారేమో, పెరుగుతుందా? పెరగదు. ఎంత ఉందో అంతే ఉంటుంది. కానీ 3 3 చొప్పున పెరిగింది. 3 3 3 3 4 3 12 పెరిగింది. సో ఈ 120 కాకుండా 12 పెరిగింది. సో ఈ 120తో పాటు 12 పెరిగింది. సో 120తో పాటు 12 పెరిగింది కాబట్టి ఆన్సర్ ఎంత? 132 కేజీలు అతన్ని ఇక్కడ మనకి యాడ్ చేశారు. 120 కేజీలు అతను తీసేసి వాళ్ళ గ్రూప్లో 4 ఉన్నారు. అందరూ కూడా 120 కేజీలు చొప్పున ఉన్నారు. అందులో మనకి ఒక 120 అతను తీసేసి మనకి ఇలా చేశారు. అంటే మొత్తం 120 ఉండాలని లేదు, మనం అలా అనుకుంటే ఆన్సర్ ఈజీగా వస్తుంది అనమాట. ఓకే, యావరేజ్ అంతే కాబట్టి 120 తీసేశాక మనకి ఇది యావరేజ్ మళ్ళీ 3 పెరగాలంటే 4కి 3 3 చొప్పున పెరగాలి. 4 3 12 పెరగాలి. తీసేసిన వాడు యాక్సిజ్గా ఉంచాలి, అంతకని పెరగాలి కాబట్టి. సో ఇది మనకి ఆన్సర్. ఇలా కాకుండా మనకి ఇప్పుడు ఎవరినైతే రీప్లేస్ చేస్తున్నారో ఆ రీప్లేస్ ఎంత అవుతుందో అది ప్లస్ ఎంత అయితే పెరిగింది అది టోటల్ నెంబర్స్ ఎంత అది. ఇది ఒక ఫార్ములా రాసుకున్నా పర్లేదు, మీకు గుర్తుపెట్టుకున్నా పర్లేదు. లాజిక్ మీకు ఇంపార్టెంట్. లాజిక్ గుర్తుంటే మీకు వచ్చేస్తుంది. ఓకే, ఇది నార్మల్ చేయాలంటే ఎంత? ఇప్పుడు 4 పర్సన్ల యావరేజ్ సపోజు x అనుకుంటే, ఓకే, యావరేజ్ x అనుకుంటే 4 × x సమ్ ఎంత అవుతుంది? 4x అవుతుంది. సో 4xలోంచి మనం 120 తీసేసి మరలా మనం ఇంకొక పర్సన్ని యాడ్ చేయాలి. సో ఆ ఒక పర్సన్ వెయిట్ y అనుకుంటే, ఓకే, మొత్తం ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 4. సో మరలా యావరేజ్ వస్తుంది. వచ్చిన యావరేజ్ ఏమవుతుంది? ఇందాక x ఉండేది, xకి ఒక 3 3 చొప్పున పెరగాలి. x + 3 అవుతుంది. సో ఈ 4 అటు వెళ్ళిపోతే 4x 4 3 12 అవుతుంది. ఓకే, ఇలా అర్థం కాకపోతే ఇలాగే ఉంచుకోండి. x + 3/4. చూడండి, ఇక్కడ 4x - 120 + y ఈక్వల్ టు ఇది 4x + 4 3 12. సో ఈ 4x పోతుంది. సో ఇప్పుడు మనకి ఈ 120 అటు వెళ్ళిపోతే y ఈక్వల్ టు, సో 120 + 12 = 132. సో 132 ఆన్సర్. ఇదంతా చేయకుండా మనం డైరెక్ట్గా లాజిక్ బట్టి మనం ఆన్సర్ చేసుకోవచ్చు. ఓకేనండి, నెక్స్ట్ సమ్ చూద్దాం. ఏ ట్రైన్ ట్రావెల్స్ ఫ్రమ్ A and B at a rate of 20 km/h and B to A at rate of 30 km/h. వాట్ ఈస్ ద యావరేజ్ రేట్ ఆఫ్ హోల్ జర్నీ? చూడండి, ఇక్కడ స్పీడ్స్ ఇచ్చాడు. ఒక ప్లేస్ నుంచి A నుంచి Bకి ఒక స్పీడ్ తెలియదు, మళ్ళీ B నుంచి Aకి ఇంకొక స్పీడ్తో వచ్చింది. యావరేజ్ కావాలంటే ఎప్పుడు కూడా ఫార్ములా ఇదే అండి, 2xy/x + y. ఇది ఒక ఫార్ములా. ఇది టైం స్పీడ్ డిస్టెన్స్లో వస్తుంది మీకు. ఓకే, ఒకవైపు 20, సో ఇంకొక వైపు 30, సో మొత్తం కలిపితే 50. ఓకే, 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. 5 1 5 4 20 4 8 8 3 24. ఓకే, 24 km/h. Of 3 numbers, the first is twice the second and second is thrice the third. If the average of the 3 numbers is 10, the value of the third number is. చూడండి, ఒక 3 నెంబర్లు అయితే ఉన్నాయట. 3 నెంబర్లో వెనకించొద్దాం. చూడండి, ఫస్ట్ ఈజ్ ట్వైస్ ద సెకండ్ అండ్ సెకండ్ ఈజ్ థ్రైస్ ద థర్డ్. సో థర్డ్ దానికి ఇది థ్రైస్ అంటే 3 రెట్లు ఉందట. సో సెకండ్ది 3వ నెంబర్కి 3 రెట్లు ఉంది, దీనికి 3 రెట్లు.
ఓకే, ఇక్కడ ఫస్ట్ది దీనికి 2 రెట్లు, సెకండ్ దానికి 2 రెట్లు, అంటే దీనికి 2 రెట్లు అంటే 6. సో మనకి నెంబర్స్ అయితే వచ్చాయి. సో 6:3:1 అనే రేషియోలో నెంబర్స్ అయితే ఉన్నాయి. యావరేజ్ ఆఫ్ 3 నెంబర్స్ ఈజ్ 10. సో 3 యొక్క యావరేజ్ ఎంత 10, అంటే సమ్ ఎంత 30. ఓకే, 3 యొక్క యావరేజ్ ఎంత 10, అంటే సమ్ ఎంత 3 × 10 30. అయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ థర్డ్ నెంబర్, ఈ నెంబర్ ఎంత అడిగాడు. సో ఈ టోటల్ ఎంత అండి 6, 3, 9 + 1 10. సో 10 పార్ట్లు కలిపితే మనకి 30. ఈ 1 కావాలి, 1 పార్ట్ ఎంత అవుతుంది 3. ఓకే, 1 పార్ట్ ఎంత అవుతుంది మనకి 3. కొంచెం ఇంపార్టెంట్, కొంచెం లాజికల్గా ఉంటుంది. ద యావరేజ్ శాలరీ పెర్ హెడ్ ఆఫ్ ద ఎంటైర్ స్టాఫ్ of an office including the officers and clerks is 90 rupees. The average salary for head of the officers is 600 and that of the clerks is 84 rupees. If the number of officers is 12, the number of clerks in the office is. చూడండి, ఇక్కడ ఇది మనకి రేషియో అండ్ ప్రపోర్షన్ మోడల్లో చేస్తే మనం చాలా ఈజీ చేయొచ్చు అండి. చదవడానికి కూడా ఎంత కష్టంగా ఉంది కదా, మరి చేయడానికి మాత్రం చాలా ఈజీగా ఉంటుందండి. ఓకే, చూద్దామా. చూడండి, ద యావరేజ్ శాలరీ మనకి హెడ్ ఆఫ్ ఆఫీసర్స్కి ఎంత ఉందండి, ఆఫీసర్స్ మనకి క్లర్క్స్ ఉన్నారు కదా. సో మనకి ఆఫీసర్స్ క్లర్క్స్ ఉన్నారు. హెడ్ ఆఫ్ ఒక్కొక్కరికి ఆఫీసర్స్కి ఎంత అన్నాడు 600 రూపాయలు అన్నాడు. ఓకే, 600 రూపాయలు అన్నాడు. క్లర్క్కి ఎంత అన్నాడు 84 రూపాయలు అన్నాడు. సో అయితే ఇంక్లూడింగ్ మొత్తం వీళ్ళందరికీ ఆఫీసర్స్కి స్టాఫ్కి కలిపి ప్రకారం యావరేజ్ చేస్తే 90 రూపాయలు వస్తుందట. ఓన్లీ ఆఫీసర్స్నే చూస్తే 600 రూపాయలు ఒక్కొక్క హెడ్కి యావరేజ్గా వస్తుంది. క్లర్క్స్ ఓన్లీ చూస్తే 84 రూపాయల చొప్పున వస్తుంది. మొత్తం అందరినీ కలిపేసి చూస్తే 90 రూపాయల చొప్పున వస్తుంది. అయితే మనకి క్లర్క్స్ ఎంతమంది అని అడిగారండి. ఓకే, చూడండి, ఇక్కడ మనకి ఇది రేషియో అండ్ ప్రపోర్షన్. ఇలా డిఫరెంట్ చూద్దాం. 600లోంచి 90 పోతే ఎంతండి 510. సో 84, 90కి డిఫరెన్స్ ఎంత మనకి 6. ఓకేనా, 6. సో ఇక్కడ మనం ఈ రెండింటిని కొట్టేస్తే 6 1 6, 6 1 6, 6 8 48, 6 5 30. ఓకే, 1:85 రేషియోలో మనకి వచ్చిందండి. 1:85 రేషియోలో వచ్చింది. ఓకే, ద నెంబర్ ఆఫ్ ఆఫీసర్స్ 12 అని ఇచ్చాడు. సో నెంబర్ ఆఫ్ ఆఫీసర్స్ 12 అని ఇచ్చాడు. సో ఆఫీసర్స్ 12 అని ఇచ్చాడు. మనకి 1:85 ఉంది కదా, 1:85 ఉంది. ఆఫీసర్స్ మనకి 12 ఇచ్చాడండి. సో ఆఫీసర్స్ 12, 1:12 అయినప్పుడు 85 రేషియో ఎంత 1:12 అయితే 85 ఎంత అవుతుంది 12 × 85 అవుతుంది. సో 12 × 85 ఎంత అండి 12. ఓకే, 1020 మంది. సో మొత్తం క్లర్క్స్ ఎంతమంది 1020 మంది ఉన్నారు. సో ఈ విధంగా మనం చేసుకోవచ్చు. రేషియో అండ్ ప్రపోర్షన్ మోడల్లో చేసుకుంటే మనకి చాలా సింపుల్గా వచ్చేస్తుంది. సో ఆఫీసర్స్ మనకి యావరేజ్గా వాళ్ళ శాలరీ ఎంత వస్తుంది 600, క్లర్క్స్కి అయితే ఎంత, మొత్తం అందరిని కలిపి యావరేజ్ అయితే ఎంత ఉంది. సో వాళ్ళకి ఎలిగేషన్ మిక్సర్స్ ఉంది కదా మనకి, ఆ మిక్సర్స్ ప్రాబ్లం రేషియోస్ యూజ్ చేసుకుంటే మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు ఈ విధంగా. సో డిఫరెన్స్ 1:85 వచ్చింది. మనకి ఆల్రెడీ ఆఫీసర్స్ 12 మంది ఉన్నారని చెప్పాడు. సో 1:12 మంది అంటే 85 రేషియో ఎంత అవుతుంది 1020 మంది అయితే అవుతారు. The average marks of 80 students was found to be 40. Later it was discovered that a score of 54 was misread as 84. Find the corrected mean of 80 students. చూడండి, ఇక్కడ 80 మంది స్టూడెంట్స్ యొక్క యావరేజ్ అనేది 40గా కాలిక్యులేట్ చేశారు 40 అని. అయితే ఈ కౌంటింగ్ చేసేటప్పుడు క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఏం జరిగింది అంటే 54 అనే ఒక నెంబర్ దగ్గర బై మిస్టేక్ 54 బదులు 84 చేశారనమాట. సో 54 వాడాల్సిన దగ్గర 84 వాడేశారు. అంటే ఒక 30ని రాంగ్ చేశారు. ఎంత 54 వేయాల్సిన దగ్గర 84 వేశారంటే ఎక్స్ట్రా ఎంత వేస్తారు 30, ఎక్స్ట్రా 30 యాడ్ చేసి వీళ్ళు చేశారు. సో ఫైండ్ ద కరెక్ట్ మీన్ ఆఫ్ 80 స్టూడెంట్స్. ఈ 80 మంది స్టూడెంట్స్ యొక్క కరెక్ట్ అయిన యావరేజ్, మీన్ అంటే మిడిల్ యావరేజ్ ఎంత అని చెప్పి అడుగుతున్నాడండి. ఓకేనా, మొత్తం ఎంతమంది 80 మంది స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఎంత అండి 40. 80 మంది స్టూడెంట్స్ యొక్క యావరేజ్ 40. కానీ 54 కలవాల్సిన దగ్గర 84 వేయడం వల్ల మరి మనకి రాంగ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు కరెక్ట్ ఎంత, సో 40 ఉంది కదా, 30 30 ఎక్స్ట్రా ఇస్తారు. సో దీనికంటే తక్కువ వస్తుంది. సో ఎంత తగ్గుతుంది? సో దీనికి మనం చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా చూడండి, ఎంత ఉంది నార్మల్గా 40 అని లెక్కేశారు.
40 లెక్క వేశారు. అయితే ఎంత రాంగ్ వేశారు? 30 అనేది ఎక్స్ట్రా వేసేసారు. సో ఆ 30ని మనం ఎక్స్ట్రా వేసారు కాబట్టి 30ని మనం తీసేయాలి. ఎంతమందికి యావరేజ్గా వేస్తారు? 30 కూడా 80 మందికి యావరేజ్గా 30 చొప్పున వేసేసారు. సో ఈ విధంగా 40 మనకి నార్మల్గా ఇచ్చింది. సో ఈ 30 రాంగ్ కాల్కులేషన్ చేస్తారు. ఆ 30 ఎంతమందికి? 80 మందికి కూడా. సో ఆ ఎంత అయితే ఉందో ఆ బై రేషియో మనం ఆ 30ని 80 మందికి కూడా తీసేస్తే మనకి వచ్చేస్తుంది 0.375 వస్తుంది. ఓకే, దీన్ని నార్మల్ ప్రాసెస్లో చేయాలి అంటే చూడండి, 87 యొక్క యావరేజ్ 40 కాబట్టి మన టోటల్ సమ్ కావాలంటే 80 40 ఎంత అండి? 3200. ఓకేనా? ఈ 3200లో యాక్చువల్గా 54 కలపాల్సింది 84 కలిపేసాడు కదా. సో 84 ముందు తీసేయాలి. సో రాంగ్ చేసిన దాన్ని 84ని తీసేయాలి. తీసేస్తే 14 పోతాయి, 6 9 పోతాయి, 1 1 31. సో ఇప్పుడు కరెక్ట్ నెంబర్ని యాడ్ చేయాలి. సో కరెక్ట్ నెంబర్ని యాడ్ చేయాలి. రాంగ్ చేసిన తీసేసి కరెక్ట్ నెంబర్ యాడ్ చేయాలి. లేదంటే డైరెక్ట్గా ఇందులోంచి మీరు 30 ఎక్స్ట్రా అయిపోయింది కాబట్టి ఇందులో 30 తీసేసి సరిపోతుంది. అలా అయినా మీ ఇష్టమే. సో 6 4 పోతే కలపాలి కాబట్టి 6 4 10. ఓకే, ఇక్కడ 7 31 70. సో డైరెక్ట్గా 3200 ఈ 30ని తీసేసి సరిపోతుంది. మీకు అర్థమవడం కోసం రాంగ్ చేసిన దాన్ని తీసేసి కరెక్ట్ నెంబర్ని మనం యాడ్ చేస్తే ఇది వస్తుంది. సో 31 70 అనేది మనకి టోటల్ సమ్ము. సో 31 70 అనేది సమ్ము. మొత్తం మనకి ఎంతమంది? 80 మంది. సో మళ్ళీ ఇది మనం కాలిక్యులేట్ చేసుకుంటే సేమ్ అదే ఆన్సర్ వస్తుంది, 39.625. ఓకే, సో ఇలా చేసుకున్నా మీ ఇష్టమే. ఇది అయితే మనకి ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇది మీకు అర్థమైపోతే ఒకసారి చూడండి. ఇక్కడ నార్మల్గా ఎంత ఉండేది? నార్మల్గా వాడు 40 అని కాలిక్యులేట్ చేశాడు. అయితే రాంగ్ చేశాడు కాబట్టి మనం తీసేయాలి. సో రాంగ్ ఎంత చేశాడు? 30. ఎంత ఎక్స్ట్రా మనకి 54 దగ్గర 84 వేసాడు. అంతే. ఎంత ఎక్స్ట్రా వేసాడు? 30 వేసాడు. సో ఆ 30 వేసాడు. ఎంతమందికి యావరేజ్ అది? 80 మందికి యావరేజ్. సో అలా తీసుకుంటే మీకు డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్, ద యావరేజ్ ఆఫ్ 11 రిజల్ట్స్ ఈజ్ 30, దట్ ఆఫ్ ద ఫస్ట్ 5 ఈజ్ 25 అండ్ ద లాస్ట్ 5 ఈజ్ 28. ద వాల్యూ ఆఫ్ 6th నెంబర్ ఈజ్. చూడండి, ఒక 11 నెంబర్ల యావరేజ్ అంట 30 అంట. అంటే సమ్ ఎంత అవుతుంది? 330. ఫస్ట్ 5 నెంబర్లది ఎంతట? 25. 25లు 125. ఓకే, అలాగే లాస్ట్ 5 నెంబర్స్ది ఎంత? 28. సో 5 30 150 అంటే 140. సో 140 అయితే ద వాల్యూ ఆఫ్ 6 నెంబర్. సో 11 నెంబర్లో 10 నెంబర్లు అయిపోయి ఇంకొక నెంబర్ ఉంది, ఆ నెంబర్ కావాలని అడుగుతున్నాడు. సో ఈ 10 నెంబర్లు ఈ రెండింటికి కలిపేసి ఇందులో తీసేస్తే మనకి ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. సో 125 ప్లస్ 140 265. సో 330లోంచి 265 పోతే ఎంతండి? 65. సో 65. The average of 32 numbers is 24. If each number is increased by 6, the new average will be. ఓకే ఫ్రెండ్స్, ఈ సమ్ చెప్పే ముందు ఒక చిన్న లాజిక్ చెప్పాలి. ఒక 2 4 6 అనే నెంబర్లు ఉన్నాయి, 3 నెంబర్లు. వీటి యొక్క యావరేజ్ ఎంత అవుతుంది? 6 4 10 ప్లస్ 2 12, 12/3 అంటే యావరేజ్ ఎంత అండి? 4 అవుతుంది కదా. మొత్తం కలిపేసి బై 3 వేయాలి. ఓకే, ఇలా కాకుండా 4 4 4 ఉంది. దీని యావరేజ్ ఎంత అవుతుంది? 4 3 12/3. ఇది కూడా 4 అవుతుంది. సో అయితే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒకటి పెంచామనుకోండి, ప్రతి నెంబర్కి ఒక్కొక్కటి పెంచామనుకోండి. ఇక్కడ ఒకటి పెంచితే ఎంత అవుతుందండి? 3. ఇక్కడ ఒకటి పెంచితే 5. ఇక్కడ ఒకటి పెంచితే 7. ఈ 3 కలపండి. 7 5 12 ప్లస్ 3 15. 15/3 అంటే ఎంత? 5 అయింది. 5 అయింది. అంటే చూడండి, ఇక్కడ మనం ఒక్కొక్కటి కలపడం వల్ల యావరేజ్ కూడా ఒక్కొక్కటి పెరిగింది. అంటే ఈ నెంబర్కి ఎంతైతే పెంచుతున్నామో, ఈచ్ నెంబర్కి ఎంతైతే పెంచుతున్నామో అదే నెంబర్ యావరేజ్ కూడా పెరుగుతుంది. అలాగే ఒకవేళ మనం రివర్స్లో చూస్తే ఈ నెంబర్లు ఉన్నాయి, ముందు ఒక్కొక్కటి తీసేసాము అనుకుంటే ఇక్కడ ఒక్కొక్కటి యావరేజ్ కూడా ఒకటి తగ్గుతుంది. ఓకే, ప్రతి నెంబర్కి మనం విలువను పెంచుతూ ఉంటే ఈక్వల్గా యావరేజ్ కూడా అంతే పెరుగుతుంది. యావరేజ్ ఎంత అయితే పెంచుతున్నామో నెంబర్స్ కూడా అంతే మనం మారుతూ ఉంటుంది. అర్థమైందా? ఈ లాజిక్ అర్థమైతే మీకు
మీకు ఈ సమ్స్ ఈజీ అవుతాయి. సో ఇక్కడ ప్లస్ అయితే ప్లస్, మైనస్ అయితే మైనస్, ఇంటూ అయితే మనకి ఒకవేళ ఈ ప్రోడక్ట్ అయితే ఓకే. ఇప్పుడు సపోజు రెండుతో మనం మల్టిప్లై చేసాం అనుకోండి, 2 రెళ్ళు 4, 4 రెళ్ళు 8, 6 రెళ్ళు 12 అయింది అనుకోండి. చూడండి అప్పుడు ఆన్సర్ మనం ఇదంతా చేయవలసిన లేదు, 4 రెళ్ళు 8 రావాలి ఆన్సర్. సో దాని ప్రోడక్ట్ ఇక్కడ మనం ఇంటూ చేస్తే ఇక్కడ కూడా ఇంటూ అవ్వాలి అనమాట. సో 12, 8, 20, 20 + 4, 24/3 అంటే 8 సరిపోయిందా. అలాగే సో డివైడెడ్ బై చేసినా కూడా అంతే. ఇక్కడే చూడండి ఈ నెంబర్స్ ఉన్నాయి, ఈ యావరేజ్ ఉంది. సో మనం ఈ యావరేజ్ని బై 2 చేసిన, లేదా ఈ నెంబర్ ప్రతి నెంబర్ని కూడా డివైడెడ్ బై 2 చేస్తే 4/2 2, 8/2 4, 12/2 6. సో ఎంత తగ్గుతుంది, మళ్ళీ డివైడెడ్ బై చేస్తే ఎంత తగ్గుతుంది, ఇంటూ చేస్తే ఎంత పెరుగుతుంది. సో మనకి నెంబర్ని మనం ప్లస్ చేస్తే యావరేజ్ కూడా ప్లస్ అవుతుంది, ఇక్కడ మైనస్ చేస్తే అక్కడ మైనస్ అవుతుంది, ఇంటూ చేస్తే ఇంటూ అవుతుంది, డివైడ్ బై చేస్తే డివైడ్ బై అవుతుంది. ఓకే నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ద యావరేజ్ ఆఫ్ 32 నెంబర్స్ ఈజ్ 24. ఇఫ్ ఈచ్ నెంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 6 ద న్యూ యావరేజ్ విల్ బి. ఓకే ఈ లాజిక్ అర్థమైంది కదా. ఈ లాజిక్ అర్థమైతే మీరు దీన్ని చాలా ఈజీగా చేయొచ్చు. చూడండి 32 నెంబర్ల యొక్క యావరేజ్ 24 అయితే ఇఫ్ ఈచ్ నెంబర్ ప్రతి నెంబర్ అంటే 32 నెంబర్లని కూడా 6 చొప్పున ప్లస్ చేసుకుంటూ వెళ్ళాడు అంటే యావరేజ్ కూడా 6 పెరుగుతుంది. అంటే ఆన్సర్ ఎంత అవుతుంది, మనకి 30 అవుతుంది. ఓకే నెక్స్ట్ ద యావరేజ్ ఆఫ్ 8 నెంబర్స్ ఈజ్ 45. ఓకే 8 నెంబర్ల యొక్క యావరేజ్ అంట 45. ఓకే ఇఫ్ ఈచ్ నెంబర్ ఈజ్ డివైడెడ్ బై 5. ఓకే 8 నెంబర్ని కూడా డివైడ్ బై 5 చేసుకుంటూ వెళ్ళాడు. ప్రతి నెంబర్ని డివైడ్ బై చేసుకుంటే మనకి యావరేజ్ని కూడా డివైడ్ బై 5 చేయాలి అంటే అంత ఆన్సర్ ఎంత అవుతుంది, 9 అవుతుంది. ఓకే నెక్స్ట్ ద యావరేజ్ ఆఫ్ 28 నెంబర్స్ ఈజ్ ఎంత 25. ఇఫ్ ఈచ్ నెంబర్ ఈజ్ మల్టిప్లైడ్ బై 3. ప్రతి నెంబర్ని 28 నెంబర్లు కూడా 3తో ఇటు మల్టిప్లై చేశాడు. సో యావరేజ్ని కూడా మనం 3తో మల్టిప్లై చేయాలి. 3 25 75 ఆన్సర్. నెక్స్ట్ ద యావరేజ్ ఆఫ్ 20 నెంబర్స్ ఈజ్ 27. ఇఫ్ 4 ఈజ్ సబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఎవ్రీ నెంబర్ ద న్యూ యావరేజ్ విల్ బి. ఓకే ఇది కూడా చూడండి 20 నెంబర్లు యావరేజ్ అంతా 27. ఇక్కడ ప్రతి నెంబర్లు 20 నెంబర్ని కూడా -4 చేసుకుంటూ వెళ్ళాడు. యావరేజ్ కూడా -4 అవుతుంది. ఆన్సర్ 23. ఓకే ఈ లాజిక్ అర్థమైంది కదా. దీన్ని మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళకూడదు అనమాట. సాల్వ్ చేసుకుంటూ వెళ్తే మనకి టైం వేస్ట్. సో ఇలాంటివి మీకు వస్తే ఇది మీరు గుర్తుపెట్టుకుంటే ఈ లాజిక్ డైరెక్ట్గా ఆన్సర్ చేసేస్తారనమాట. మీకు 1 మినిట్ చేయాల్సింది 5 సెకండ్స్లో కూడా చేసేవచ్చు. ఓకే నెక్స్ట్ ఇంకెన్నో లేవండి, ఒక 4-5 మోడల్స్తో కంప్లీట్ అయిపోతుంది. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ఏ క్లాస్ ఈజ్ 16 years. 10 స్టూడెంట్స్ విత్ అన్ యావరేజ్ ఏజ్ ఆఫ్ 15 years జాయిన్ ద క్లాస్, దేర్ బై డిక్రీజింగ్ ద యావరేజ్ బై 3 months. ఫైండ్ ద ఒరిజినల్ స్ట్రెంగ్త్ ఆఫ్ క్లాస్. చూడండి ద యావరేజ్ ఏజ్ ఆఫ్ క్లాస్ ఈజ్ 16 years. ఒక క్లాస్ యొక్క యావరేజ్ ఏజ్ ఎంత అండి, 16 years. ఓకే నెక్స్ట్ ఒక 10 మంది న్యూ స్టూడెంట్స్ విత్ యావరేజ్ ఏజ్ ఆఫ్ 15 యావరేజ్ ఏజ్తో జాయిన్ అయ్యారట. అలా జాయిన్ అవ్వడం వల్ల వాళ్ళకి వచ్చిన యావరేజ్ ఏమైంది, ఇంకొక 3 నెలలు తగ్గిపోయింది. 3 నెలలు తగ్గిపోయింది. ఇది యావరేజ్ ఇయర్స్. అయితే ఒరిజినల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద క్లాస్ ఎంత, చూడండి ఒక క్లాస్ ఉంది. ఒక క్లాస్లో యావరేజ్ ఏజ్ అనేది 16 సంవత్సరాలట. ఓకే ఒక క్లాస్ యొక్క యావరేజ్ ఏజ్ అనేది 16 సంవత్సరాలు. అయితే 10 మంది కొత్త స్టూడెంట్స్ యాడ్ అయ్యారు. అది ఎంత 15 సంవత్సరాల ఏజ్ అనమాట. యావరేజ్ ఏజ్ అంటే ఈ 10 మంది యావరేజ్ 10 మంది కూడా 15 అనుకోండి. అంటే 10 15 150 అనుకోండి. సో ఇలా వీళ్ళు యాడ్ అవ్వడం వల్ల ఇప్పుడు క్లాస్ మొత్తం స్ట్రెంత్ పాత వాళ్ళు ప్లస్ ఈ 10 మంది కలిపి స్ట్రెంత్ యావరేజ్ అనేది ఇంతకుముందు 16 ఉండేది కాస్త ఇప్పుడు ఒక 3 నెలలు తగ్గిపోయిందట. సో అయితే ఫైండ్ ద ఒరిజినల్ స్ట్రెంత్ ఆఫ్ ది క్లాస్. అయితే ఈ ముందు ఎంతమంది ఉండేవాళ్ళు అడుగుతున్నారు. ఇలా ఇప్పుడు వీళ్ళు కంపారిజన్ అయినప్పుడు ఇప్పుడు కూడా ఇందాక చెప్పాను కదా రేషియో ప్రపోర్షన్ మిక్చర్స్ ప్రాబ్లంలో ఆ టైప్లో చేసుకుంటే మనం ఈజీగా చేసుకోవచ్చు. చూడండి ఓల్డ్ న్యూ స్టూడెంట్స్. ఓకేనా ఓల్డ్ మనకి ఎంత ఉండేది, యావరేజ్ 16 ఉండేది. సో ఇప్పుడు మనకి కొత్త వాళ్ళు ఎంత యాడ్ అయ్యారు, 15.
కొత్త వాళ్ళు యావరేజ్ అంతా 15. సో ఓల్డ్ 16, కొత్త వాళ్ళు 15. అయితే ఇప్పుడు వాళ్ళిద్దరి ద్వారా వచ్చింది ఏంటయింది, 3 నెలలు తగ్గిపోయింది. అంటే 16 ఉండాల్సింది 3 నెలలు తగ్గిపోయింది. 16 ఉండాల్సింది 3 నెలలు తగ్గిపోయింది. మనకి సంవత్సరానికి 12 నెలలు, 3 నెలలు తగ్గించేస్తే 9 నెలలు, అంటే 15.9 నెలలు. ఓకేనా, ఇక్కడ 15.9 నెలలు అని రాసుకోవాలి. ఓకేనా, చూడండి ఇప్పుడు 16 నుంచి 15.9 నెలలు తీసేస్తే ఇక్కడ 3 నెలలు, అంతేనా, 3 నెలలు. ఇక్కడ ఎంత ఎక్స్ట్రా ఉంది, 15.9 నెలలు, ఇక్కడ 15 నెలలు, అంటే ఇక్కడ 9 నెలలు ఎక్స్ట్రా ఉంది. సో ఇక్కడ 3 నెలలు తక్కువ, ఇక్కడ 9 నెలలు ఎక్కువ, అంటే 3 ఒకటిలో 3 3, అంటే 3:1 రేషియోలో ఉంది. ఓకేనా, మనకి ఇక్కడ చూడండి న్యూ స్టూడెంట్స్ ఆల్రెడీ ఎంతమంది ఇచ్చారు, 10 మంది ఇచ్చారు. సో 1 రేషియో 10 మంది అయితే, 1 రేషియో 10 మంది అయితే ఓల్డ్ స్టూడెంట్స్ ఎంత, 3 రేషియో, అంటే ఎంతమంది, 30 మంది అయిపోయింది. అర్థమైందా? సో క్లాస్ యావరేజ్ అనేది 16 సంవత్సరాలు ఉంది. ఈ కొత్త వాళ్ళు 10 మంది కొత్త వాళ్ళు యాడ్ అయ్యారు, వాళ్ళ యావరేజ్ 15. ఓకే, ఇలా యాడ్ అవ్వడం వల్ల 3 నెలలు అనేది యావరేజ్ తగ్గిపోయింది. ఓకేనా, అంటే ఇప్పుడు 16 ఓల్డ్, 15 న్యూ. సో వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ మనకి 16 ఉండాల్సింది ఎంత తగ్గిపోయింది, 15.9 అయిపోయింది. యావరేజ్ కలిపేస్తే మనకు వచ్చింది ఎంత, 3 నెలలు తగ్గిపోయింది. 16 ఉండాల్సింది 3 నెలలు తగ్గిపోయింది, 15.9. సో 9:3 అంటే 3:1. సో 1 రేషియో ఆల్రెడీ న్యూ స్టూడెంట్స్ 10 మంది ఇచ్చాడు. సో 3 రేషియో మనకి 30 మంది. ఓకే, నెక్స్ట్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 25 స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ ఈజ్ 14 years. 5 new students with an average age of 14.6 years join this class. What is the average age of 30 students in the class? చూడండి, ఒక 25 మంది స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఏజ్ అనేది 14 సంవత్సరాలు. ఓకే, 25 మంది స్టూడెంట్స్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఇది యావరేజ్ 14 సంవత్సరాలు. 5 న్యూ స్టూడెంట్స్, కొత్తగా ఒక 5 మంది యాడ్ అయ్యారు, వాళ్ళ యావరేజ్ ఎంతంట, 5 న్యూ స్టూడెంట్స్ విత్ యావరేజ్ ఏజ్ ఆఫ్ 14.6 years. ఓకే, అయితే వాట్ ఈజ్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 30 స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్? ఓకే, 25 మందిది ఇది, 5 మందిది ఇది. సో మొత్తం ఎంత అని అడుగుతున్నాడు, మొత్తం కలిపేస్తే అయిపోతుంది కదా. ఓకే, ఇక్కడ మనం 2 రకాలుగా సాల్వ్ చేయొచ్చండి. ఫస్ట్ది మనం ఫస్ట్ మెథడ్ చెప్తాను చూడండి. ఇది స్టూడెంట్స్ యావరేజ్. సో సమ్ కావాలంటే 25 × 14 = 350. నెక్స్ట్ 5 × 14.6 ఎంత అవుతుంది, 73. సో టోటల్ చేస్తే మనకి 3, 12, 1, 423. మొత్తం ఎంతమంది, 30 మంది. సో 30 మంది 423. సో యావరేజ్ కావాలంటే 423/30 వేసుకుంటే మనకి ఆన్సర్ అనేది వస్తుంది 14.1. ఓకే, ఇలా కాకుండా మనం నార్మల్ షార్ట్ కట్ ఎలా చేస్తామంటే చూడండి, 14 ఉండేది మనకి 14.6 కొత్త వాళ్ళు యాడ్ అయ్యారు. సో 25 మంది 14, నార్మల్గా ఎంత ఉండేది, 14 ఉండేది. ఓకే, 14 ప్లస్ ఇక్కడ చూడండి 5 మంది కూడా ఆల్రెడీ 14 ఉంది కదా, 14.6 అంటే ఆల్రెడీ 14 చొప్పున ఉంది. సో ఈ 5 మందిని కలిపినా కూడా, అంటే 30 మంది అయినా కూడా 14 ఉంది. సో ఇంకా ఎంత ఎక్స్ట్రా ఉంది వీళ్ళకి, 0.6 చొప్పున 5.6 ఎక్స్ట్రా ఉన్నాయి, 5.6 ఎక్స్ట్రా ఉన్నాయి. చూడండి, ఈ 14 25 మందికి ఉంది, ఈ 5 కూడా 14తో పాటుగా ఇంకా 0.6 ఎక్స్ట్రా ఉంది. సో ఆ ఎక్స్ట్రా ఎంత, 0.6. 0.6 × 5 అంటే ఎంత అండి, 5 × 0.6, 0.6 అంటే 5 × 0.6 అంటే 3, అంతేనా. 3 అనేది ఎక్స్ట్రా ఉంది. సో ఈ 3 మొత్తం అందరికీ పంచాలి కదా, మళ్ళీ యావరేజ్ అంటే అదే కదా. సో 3 అనేది ఎంతమంది పంచుతారు, ఈ 0.6 చొప్పున 5 ఉన్నాయి కదా, అవి వీళ్ళకే కాకుండా ఈ 25 మంది కూడా, అంటే మొత్తం 30 మంది కూడా పంచాలి. ఓకేనా, అర్థమైందా. ఈ 14 చొప్పున ఆల్రెడీ ఉంది, ప్లస్ ఇంకా ఎక్కువ ఉంది. ఆ ఎక్కువ ఎంత ఉంది, 0.6 చొప్పున 5గురికి ఉంది, 5.6 ఎక్స్ట్రా ఉంది. ఆ ఎక్స్ట్రా ఉన్నదాన్ని ఈ 25 మందికి కూడా కలపాలి. సో 30 మందికి ఆ 0.6 × 5 అంటే 3ని పంచాలి. సో ఇది అనమాట. సో 3/30 అంటే 0.1, 14 + 0.1 అంటే 14.1. సో ఇది లాజిక్ తెలిస్తే ఇలా డైరెక్ట్గా వేసుకోవచ్చు, లేదా ఇలా సాల్వ్ చేసుకోవచ్చు. ఇది కూడా పెద్ద ప్రాబ్లం ఏం కాదు. 25 × 14, 5 × 14.6 ఈ రెండు డిఫరెన్స్ తీసుకుంటే, ఈ రెండు కలుపుకుంటే మనకి 30 మంది. సో ఈ 30 మంది ఎంత వస్తుంది. సో మనం మళ్ళీ యావరేజ్ కావాలి కాబట్టి ఇది వేసుకుంటే ఆన్సర్ వస్తుంది. సో ఇది కాలిక్యులేషన్ పెద్దగా ఉంటాయి, ఇవి చిన్నగా ఉంటాయి, అంతే.
ఓకే, నెక్స్ట్ క్రికెట్స్ ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. ద యావరేజ్ స్కోర్ ఆఫ్ ఏ క్రికెటర్ ఇన్ 2 మ్యాచెస్, ఈ 2 మ్యాచెస్లో 27 అండ్ 3 మ్యాచెస్ ఇన్ అదర్ 3 మ్యాచెస్ 32. దెన్ హిజ్ యావరేజ్ స్కోర్ ఇన్ 5 మ్యాచెస్. సో 5 మ్యాచ్లో వచ్చిన యావరేజ్ స్కోర్ ఎంత? 2 మ్యాచ్లకి 27 అంటే ఒక్కొక్క మ్యాచ్కి 27 అనుకుందాం. 27 ఎంత? 54. 3 మ్యాచ్ల యావరేజ్ 32 అంతే. టోటల్ ఎంత కొట్టినట్టు? 3 96. సో 96. మొత్తం టోటల్ ఎంత కొట్టినట్టు? 10 15. 150 కొట్టాడు. ఎన్ని మ్యాచ్లకి? 5 మ్యాచ్లకి. అంటే యావరేజ్ ఎంత? 155 అంటే 30. ఓకే, నెక్స్ట్ ఇందులో కొంచెం ఇంపార్టెంట్ మోడల్, కొంచెం లాజిక్గా ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ అండి, ఎక్కువ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎక్కువ వస్తూ ఉంటుంది. కొంచెం బాగా వినండి. ఏ బ్యాట్స్మెన్ ఇన్ హిజ్ 17th ఇన్నింగ్స్ మేక్స్ ఏ స్కోర్ ఆఫ్ 85. 17వ మ్యాచ్లో ఇతను 17వ మ్యాచ్లో 85 రన్స్ చేశాడు. 17వ మ్యాచ్లో 85 రన్స్ చేశాడు. దేర్ బై ఇంక్రీజ్ హిజ్ యావరేజ్ బై 3. సో 17వ మ్యాచ్తో అతను ఆడుతున్నాడు. ప్రజెంట్ ఆడుతున్న 17వ మ్యాచ్లో 85 రన్స్ చేయడం వలన అతని యావరేజ్, అప్పటి వరకు ఉన్న యావరేజ్ కాస్త ఒక 3 పెరిగిందట. ఆ 16 మ్యాచ్లకి ఉన్న యావరేజ్ ఎంత? ఒక అంత ఉంది, ఒక 10 20 ఎంత ఉంది. అది ఉండగా ఈ 17వ మ్యాచ్లో 85 రన్స్ చేయడం వలన ఒక 3 పెరిగింది. ఆ పాదానికంటే యావరేజ్ 3 పెరిగింది. అంటే ఇందులో ఉన్న రన్స్ పాత యావరేజ్తో పాటు దీంట్లో కూడా పెరిగింది. అయితే వాట్ ఈజ్ ద యావరేజ్ ఆఫ్టర్ ద 17th ఇన్నింగ్స్? అయితే ఈ 3 పెరిగింది. ఓకే, పెరిగిన తర్వాత అసలు యావరేజ్ ఎంత ఉంది అని అడుగుతున్నాడండి. ఓకే అండి, ఇది చేయగలరా? ఇది చాలా సింపుల్ అండి. ఇది కూడా చూడండి, 16 మ్యాచ్ల వరకు అతనికి ఎంతో ఉంది. ఇది కూడా మనం 2 రకాలుగా చేయొచ్చు. ముందు మీకు ప్రాసెస్ చెప్తాను అర్థమయ్యేలాగా, తర్వాత షార్ట్ కట్ చెప్తాను. ఓకేనా? ఓకే, అతను 16 మ్యాచ్లు ఆడాడు కదా. 16 మ్యాచ్లో అతను యావరేజ్ ఎక్స్ అనుకుందాం. నార్మల్గా ఎక్స్ ఉండేది. 17వ మ్యాచ్ కూడా ఆడాడు. 17 మ్యాచ్లు ఆడితే 85 రన్స్ చేశాడు. ఓకేనా? 17 మ్యాచ్ ఆడాక 85 రన్స్ చేశాడు. 85 రన్స్ చేసిన తర్వాత ఇప్పుడు అతను ఏమైంది? 17 మ్యాచ్లకి కూడా, ఓకే, ఇది స్కోరు 16 మ్యాచ్లు దాని యావరేజ్ అంటే 16 మ్యాచ్ల యొక్క అతను స్కోర్ వచ్చింది. తర్వాత ఈ 17 మ్యాచ్ల స్కోరు. సో 17 మ్యాచ్ల స్కోర్ ఇది. సో అయితే 17 మ్యాచ్ల స్కోర్ ఇంకోలా కూడా రావచ్చు. ఎలా? నార్మల్గా ఉన్న యావరేజ్ కంటే 3 పెరిగిందని ఇచ్చాడు కదా. సో నార్మల్ 16 మ్యాచ్లకి ఎక్స్ ఉందనుకుంటే ఇప్పుడు 17 మ్యాచ్లో 85 రన్స్ చేయడం వల్ల ఇంకొక 3 పెరిగింది అన్నాడు. అంతేనా? సో ఇప్పుడు 16x + 85 = 17x + 17 3 51. అంతేనా? సో ఈ 17x ఇది 16x అటువైపు పంపిస్తే మనకి సో 17లోంచి 16 పోతే ఎక్స్, ఒక ఎక్స్ మిగులుతుంది. 85లోంచి 51, 85 - 51. 85లో ముందు 50 తీసేస్తే 35, తర్వాత ఇంకొకటి తీసేస్తే 34. అంటే ఎంత? 16 మ్యాచ్లకి అతను యావరేజ్ ఎంత? 34. సో 17 మ్యాచ్లో 3 పెరిగింది కాబట్టి ఎంత అవుతుంది? x + 3 అంటే 37 ఆన్సర్. ఓకేనా? 37 ఆన్సర్. ఇది నార్మల్ ప్రాసెస్. ఇప్పుడు మనం లాజిక్ చూద్దాం. చూడండి, మనకి 17వ మ్యాచ్లో ఆడు ఎన్ని చేశాడు రన్స్? 85 రన్స్ చేశాడు. 85 రన్స్ చేశాడు కదా. 85 రన్స్ చేశాడు. సో 85 రన్స్ చేశాడు. అందులోంచి మనం ఎంత పెరిగింది అన్నాడు? 3 చొప్పున 17 మ్యాచ్లోనే పెరిగింది, అలాగే 16 మ్యాచ్లకు కూడా పెరిగింది కదా. 16 మ్యాచ్లకు కూడా పెరిగింది. సో ఆ 16 మ్యాచ్లకి పెరిగింది ఎంత? సో 16 మ్యాచ్లకి కూడా ఎంత పెరిగింది? 3 చొప్పున పెరిగింది. సో ఈ 85 రన్స్లోంచి 16 మ్యాచ్ల్లో పెరిగిన యావరేజ్ని తీసేయండి. తీసేస్తే ఎంత? 85 - 16 3 48 తీసేస్తే అంత 15లోంచి 8 పోతే 7, 7 4 పోతే 37. సో ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? ఈ లాజిక్ అర్థమైంది కదా. చూడండి, ఇక్కడ మనకి 17th ఇన్నింగ్స్ స్కోరు, అందులోంచి మనం 16th ఇన్నింగ్స్ ఉన్నాయి కదా, ఆ 16th ఇన్నింగ్స్ ఇంటూ పెరిగిన యావరేజ్, ఇంక్రీజ్డ్ యావరేజ్ తీసేస్తే మనకి ఆన్సర్ డైరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఓకే, యావరేజ్ని ఇంకొక సమ్ చెప్పేసి క్లోజ్ చేసేద్దాం. అన్ని మోడల్స్ కవర్ అయిపోయినట్లే. ఇది ఒక మోడల్ ఎక్స్ట్రా. ద యావరేజ్ మంత్లీ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఏ ఫ్యామిలీ వాజ్ 1050 రూపీస్ డ్యూరింగ్ ఫస్ట్ 3 months, 1260 రూపీస్ డ్యూరింగ్ నెక్స్ట్ 4 months, and 1326 డ్యూరింగ్ లాస్ట్ 5 months ఆఫ్ ద ఇయర్. ఇఫ్ ద టోటల్ సేవింగ్స్ డ్యూరింగ్ ద ఇయర్ బి 720 రూపీస్, ఫైండ్ ద యావరేజ్ మంత్లీ ఇన్కమ్. చూడండి, ఇక్కడ మనకి మొదటి 3 నెలలు, ఫస్ట్ 3 నెలలు అలా 1000 రూపాయలు 50 ఖర్చు అవుతుందట వాళ్ళకి. తర్వాత నెక్స్ట్ 4 నెలలు
నెక్స్ట్ 4 మంత్స్కి ఎంత అవుతుందట 1,260 రూపాయలు అవుతుందంట. నెక్స్ట్ 5 నెలలకి 1,326 రూపాయలు ఖర్చు అవుతుందట. సో అయితే వీళ్ళు మొత్తం సేవింగ్స్ ఎంత చేస్తున్నారట, సేవింగ్స్ 720 రూపాయలు చేస్తున్నారట. అయితే మంత్లీ ఇన్కమ్ ఎంత, ఫైండ్ యావరేజ్ మంత్లీ ఇన్కమ్ ఎంత అని అడుగుతున్నారండి. చూడండి ఇక్కడ మనకి ఫస్ట్ 3 నెలలకి 1,050 చొప్పున అవుతుంది, 3 నెలలకు కూడా అంటే 3,150 అనమాట. ఓకే 3,000 ఇది ఒక నెలకి యావరేజ్. సో 3 నెలలకి కావాలంటే 3,150 అంటే 3,150 అంతేనా. ఇది నెక్స్ట్ 4 నెలలు కూడా నెలకి 1,260 చొప్పున 4 నెలలకు కూడా వీళ్ళు ఖర్చు చేసుకుంటారు. అంటే మనకి 5,040 రూపాయలు. 5 నెలలకు కూడా నెక్స్ట్ లాస్ట్ 5 నెలలకి 1,326 రూపాయలు చొప్పున మనకి 5 నెలలకు 6,630 రూపాయలు. ఓకే మొదటి 3 నెలలు 1,050 చొప్పున చేస్తే 3 నెలలకి 3,150 అవుతుంది. తర్వాత 4 నెలలు 1,260 రూపాయలు చొప్పున చేస్తే 4 నెలలకి 5,040 రూపాయలు అవుతుంది. లాస్ట్ 5 నెలలు కూడా 1,326 రూపాయలు చొప్పున చేస్తే 6,630 అవుతుంది. ఇంకా వీళ్ళు సేవింగ్ చేస్తున్నారు కదా, సేవింగ్స్ ఎంత చేస్తున్నారు, సేవింగ్స్ అనేది 720 రూపాయలు. మొత్తాన్ని కలిపి 720 సేవ్ చేస్తున్నారు. సో మొత్తం కలిపితే సో ఈ అన్ని నెలలకైన ఖర్చు ప్లస్ ఇతను సేవింగ్స్ కలుపుకుంటే మనకి ఇయర్కి ఎంత సంపాదిస్తున్నాడో వస్తుంది, అంతే కదా. సో మొత్తం కలిపేద్దాం. 0 5 4 9 3 12 14 1 2 8 7 15 1 4 5 9 6 15. ఓకే 15,540 రూపాయలు వీళ్ళు సంపాదిస్తున్నారు సంవత్సరానికి. 15,540 మరి నెలకి అడిగాడు కదా, సో బై 12 వేసుకుంటే నెలకి 1,295 రూపాయలు ఇతను సంపాదిస్తున్నాడు, అంతే. ఓకేనండి యావరేజ్ ఇదే, ఇంత పెద్ద కష్టమేం కాదు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. అయితే లాజిక్ తెలిసి చాలు మీకు, ఇందులో ఫార్ములాస్ ఏం లేవు, మీరు ఆల్రెడీ చూసారు. ఓకే ఇంత ఈజీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం టెస్ట్ పేపర్లు ఇస్తాను, అది కూడా ప్రాక్టీస్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ అడగండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు డౌట్స్ అడగవచ్చు, మీకు రిప్లై చేస్తాను. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ద బెస్ట్.